సో మేమేమి ఆడుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే హోలీ అందరూ పొద్దున్నే ఆడేశారు. అబ్బా సో ముందుగా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒకే ఒక్కటి అనిపించింది, లైక్ మీరు యాజ్ ఎ న్యూ డైరెక్టర్, సో అందరూ అంటారు కదా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అన్నట్టు, మీ డైరెక్షన్ స్కిల్స్ ఎలా ఉన్నాయన్నది ఆ హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో హీరోని ఎలివేట్ చేస్తూ చూపించడంలో, దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ షాట్ నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో దాన్ని బట్టి చెప్పేయచ్చు మీరు ఎంతో మంచి డైరెక్టర్ అన్నది. సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాను నేను. థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఏంటంటే, మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక విషయం మాత్రం బాగా, అంటే మీరు ఎంత యూనిక్గా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా, సో ఒక్క రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే అదే ఓల్డ్ ఐటమ్ సాంగ్స్ని పెట్టడం మధ్యలో, సో ఇలాంటివన్నీ కూడా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే ఉంది కదా అన్న ఒక థాట్ ఆడియన్స్కి వచ్చేస్తుందని నాకు అనిపించింది. యాజ్ ఏ ఆడియన్గా నాకు చూసి నేను ఫీల్ అయిందో మీకు చెప్తున్నా. సో దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు అంటే? మీరు చూసి చెప్పండి. చూసి చెప్తానండి. సో ఇలా అనుకుంటారు కదా, మీరే అన్నారు కదా, సో ఏ సాంగ్ ఇది అనవసరం అంటే మీరు అక్కడ నుంచి డైరెక్ట్ థియేటర్ నుంచి ఫోన్ చేసి డైరెక్టర్ ఇది అనవసరంగా పెట్టామని చెప్పేయమంటారా? చెప్పేయండి. షూర్, డెఫినెట్ గా చెప్తాను నేనైతే, నో డౌట్. అంటే అదొకటే అనిపించింది, బోర్ ప్యాటర్న్ లాగా ట్రైలర్ లో ఆ సీన్ ఏది అది ఐటమ్ సాంగ్ లాగా ఉండదండి. ఓకే, సో ఇట్స్ బేస్డ్ ఆన్ హైదరాబాద్ సాంగ్. సో గుడి పక్కనే బడి ఉంటుంది, గంజాయి ఉంటుంది, పక్కన అన్ని ఉంటాయి, నువ్వు దేన్ని తీసుకుంటావు నీ ఇష్టం, తేరీ మర్జీ. సో అది ఆడియన్స్ కే వదిలేస్తారు అంటారు. ఏది మీరు తీసుకుంటారు? నేను మంచి తీసుకొని చెప్పినంత మాత్రాన మంచి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, చెడు చేయొద్దని చెప్పినంత మాత్రాన చెడు ఎవరు ఆపరు, ఆబ్వియస్లీ. సో ఆ సాంగ్ మీనింగ్ అది. దానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పే చంద్రబోస్ గారికి. ఓకే, సో ఒక ఐటమ్ సాంగ్ని ఇలా రాయాలి అంటే అమ్మాయి గురించి కాకుండా ఇలా ఒక ఊరు గురించి, ఇది ఇట్లా ఉంది, నువ్వు ఏం తీసుకుంటావు అసలు, సో అదేనేది ఆడియన్స్కి వదలడం అనేది అసలు అది నేను బెస్ట్ అనుకుంటాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఆన్సర్, ఇంకేదైనా చెప్తారు అనుకున్నాను, బట్ నైస్ ఆన్సర్. మేము కూడా చూస్తాం, రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉంది ఏమో అనిపించింది కానీ, బట్ మీరు అన్న విధానం చూసుకుంటే ఉండదేమో అని కూడా అనుకుంటున్నాను నేను. సాంగ్ వినండి మీకు అర్థమైపోతుంది డెఫినెట్గా. నేను ఓన్లీ ప్యాటర్న్ మాత్రమే మాట్లాడుతున్నా, సాంగ్ మీనింగ్ గురించి ఏం చెప్పట్లేదు, జస్ట్ ఆ ప్యాటర్న్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను, అంతే. నో వరీ అండి, సినిమా చూడండి, కాల్ చేయండి. డెఫినెట్గా.